వెల్కమ్ టు SEN న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్. 2029 నాటికి ప్రతి పేదవాడికి సొంతిల్లు, ఏపీ సీఎం చంద్రబాబు. వరాహ ఇండస్ట్రియల్ పార్కు మంత్రి అనిత భూమి పూజ. మహిళలను పారిశ్రామికవేత్తలుగా తయారు చేసి బాధ్యత తనదని సీఎం చంద్రబాబు అన్నారు. 2029 నాటికి ప్రతి పేదవాడికి సొంతిల్లు ఉండాలనేది ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. ఏపీలో 3 లక్షల ఇళ్ల గృహప్రవేశాలకు సీఎం శ్రీకారం చుట్టారు. అన్నమయ్య జిల్లా చిన్నమండెం మండలం దేవగుడిపల్లిలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. పలువురు లబ్ధిదారులకు ఇంటి తాళాలు అప్పగించారు. రాష్ట్రంలో మిగతా ప్రాంతాల్లో గృహప్రవేశాలను వర్చువల్ గా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఇల్లు అంటే 4 గోడలు కాదు, భవిష్యత్తుకు భద్రత, పేదలకు తొలిసారి పక్కా ఇల్లు నిర్మించిన వ్యక్తి ఎన్టీఆర్. గూడు కూడు దుస్తులు నినాదంతో పుట్టిన పార్టీ తెదేపా. ఇళ్ల లబ్ధిదారులు అందరికీ అభినందనలు. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా 3 లక్షల ఇల్లు అప్పగిస్తున్నాం. మళ్ళీ ఉగాది నాటికి మిగతావి పూర్తి చేసి అప్పగిస్తాం. ఇది పేదల ప్రభుత్వం, వారికి న్యాయం చేసేందుకు పనిచేస్తాం. ఉగాది నాటికి 5.9 లక్షల ఇళ్లకు గృహప్రవేశాలు చేయిస్తాం. నేను ఒకప్పుడు పొదుపు ఉద్యమం నేర్పించాను మీకు. మీరు రూపాయి పొదుపు చేయండి, నేను రూపాయి ఇస్తాన్నాను 30 ఏళ్ల కంటే ముందు. ఆ విధంగా పొదుపు చేసుకున్న డబ్బులు ఇప్పుడు మీ దగ్గర 25,000 కోట్లుందంటే దేశంలో ఎక్కడా లేని విధంగా మన రాష్ట్రంలో డాక్రా సంఘాలు ముందుకు పోతున్నాయి. ఇప్పుడు మీ అందరినీ పారిశ్రామికవేత్తలుగా తయారు చేసే బాధ్యత మీకు తెలిసిన పని. పచ్చళ్ళు పెట్టడం, లేకుంటే చిన్న చిన్న పనులు చేయడం, ఏ పని చేయగలిగి చిన్న హోటల్ పెట్టుకోవడం, ఏం చేయాలనో చేయించే బాధ్యత నాది. అలాంటి ట్రైనింగ్ ఇప్పిస్తా. అది అందిపుచ్చుకునే బాధ్యత మా తెలుగింటి ఆడపడుచులని చెప్పి మరొక్కసారి తెలియజేస్తున్నా. ఇంకో పక్క అందరికీ న్యాయం చేయాలని చెప్పి ఆలోచిస్తున్నాం. ఈరోజు నేను ఒకటే ఆలోచించాను, 2029కి ప్రతి పేదవాడికి సొంత ఇల్లు ఉండాలి. ఇదే కూటమి ప్రభుత్వం యొక్క ఆశయం. అది నెరవేర్చడానికి రాత్రింబగుళ్ళు పనిచేస్తున్నాం. ఇల్లంటే 4 గోడలు కాదు, ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఒక కుటుంబానికి గౌరవం, ఒక కుటుంబానికి సంతోషం, మీ భవిష్యత్తుకు నాంది, ఒక భద్రత, ఒక చిరునామా. మీరెక్కడున్నారంటే వేరే వాళ్ళ ఇంటి పేరు చెప్పాలంటే మీకు నామోషిగా ఉంటుంది. 2029కి ప్రతి ఒక్కరూ మీ సొంత ఇంట్లో మీరుండేట్టుగా చేసే బాధ్యత ఈ ప్రభుత్వాన్ని. సాంకేతిక పరిశోధనలో విద్యార్థులు మరింత ముందుకెళ్లాలని మంత్రి లోకేష్ పిలుపునిచ్చారు. అమరావతిలో VIT ఏపీ వర్సిటీలో నిర్వహించిన CII-SR హైయర్ ఎడ్యుకేషన్ క్లాన్కేవ్ లో మంత్రి లోకేష్ పాల్గొన్నారు. The vision set here is reimagining higher education for India's $5 trillion economy. We should be thinking about our $30 trillion economy. India is going to achieve 5 trillion. Whether the leaders who are sitting here do what they're supposed to do or not, we will achieve $5 trillion economy. The question is, how fast can we achieve the Honorable Prime Minister Shri Narendra Modi ji's vision of India achieving its $30 trillion economy depends on the kind of reforms, collaboration, changes that we all do together here. Economic growth is not possible without intellectual and human capital being harnessed. You know, higher education is not merely a sector for me, it is a strategic pillar here in Andhra Pradesh. 54% of our population is under the age of 25, which makes us one of the youngest workforces. It is a greater asset, and yes, demographic dividend is here to be harnessed. But it also presents unique challenges. The challenges is in terms of our employability, in terms of our ability to adapt to the changes that the world is going through.
Only 34% of India's working age population has received a formal training. This is compared to 96% in South Korea, 80% in Japan, and 75% in Germany. The recent economic survey stated that only 51% of our graduates are employable. 51%. There is a big mismatch of what we teach and what the market demands. To be fair, in our current higher educational institutions, we are not able to provide any gainful employment even after 3 to 4 years of formal training. Whilst youngsters go to Amirpet and within 4 to 6 months of training they are able to find a job. So I truly believe that fundamental transformation, not correction, transformation is required in higher education. We must move from degree acquisition to skill activation. పారిశ్రామిక అభివృద్ధితో పాయకరావుపేట నియోజకవర్గం రూపుమారనుందని హోంమంత్రి అనిత అన్నారు. అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం నల్లమట్టిపాలెం వద్ద వరాహ ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటుకు హోంమంత్రి అనిత మంగళవారం సాయంత్రం భూమి పూజ చేశారు. నిజంగా చెప్పాలంటే ఒక పెట్టుబడుల పండుగ జరిగింది. అంటే ఓవరాల్ గా స్టేట్ మొత్తం మీద దగ్గర 87 చోట్ల కొన్ని లక్షల కోట్ల పెట్టుబడులతో ఈ రోజు పరిశ్రమలు ఏర్పాటు చేయడం కానీ, అదేవిధంగా వాటన్నిటికీ అనుగుణంగా కొన్ని లక్షల ఉద్యోగాలు రాబోయే కాలంలో యువతకు తీసుకురావాలన్న ఒక మంచి ఉద్దేశంతో అనకాపల్లి జిల్లాలో సుమారుగా ఒక 3 ఇండస్ట్రీస్ ఓపెనింగ్, అదేవిధంగా 9 ఇండస్ట్రీస్ కి శంకుస్థాపన, ఇంకొక 3 ఇలాంటి ఎంఎస్ఎంఈ పార్కులకు ఒక 3టికి శంకుస్థాపన కూడా ఈ రోజు చేయడం జరిగింది. మన నక్కపల్లి మండలంలో వస్తున్న స్టీల్ ఫ్యాక్టరీకి సంబంధించి ఇక్కడ దానికి అనుగుణంగా ఉన్న పార్కులు కూడా పార్క్ కి సంబంధించి ఇక్కడ పెట్టుబడులు కానీ రానున్నాయి. 32 కోట్ల పెట్టుబడి, దగ్గర 90 ఎకరాలు. దాంతో పాటు ఇక్కడికి రాబోయేది కూడా 1200 కోట్ల రూపాయల పెట్టుబడితో ఇక్కడికి ఇండస్ట్రీస్ కూడా రాబోతున్నాయి. వాటిలోని దగ్గర 5,000 నుంచి 6,000 మంది యువతకు ఉద్యోగాలు కల్పించే కల్పన కూడా ఈ రోజు ఒక ప్రణాళికబద్ధంగా ముందుకెళ్తున్నాం. గాజువాక పెదగంట్యాడ విశాఖలో 700 కోట్లతో 7 ఎంఎస్ఎంఈ పార్కులు ప్రారంభించిన మంత్రులు. చంద్రబాబు దృష్టితో పరిశ్రమలందరికీ అవకాశాలు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పరిశ్రమల ఉపాధి కల్పన కార్యక్రమంలో భాగంగా ఈరోజు పెదగంట్యాడ ఏపీఐఐసి ప్రాంతంలో ఏర్పాటు చేసిన సమావేశంలో కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్, జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి డోలా వీరాంజనేయులు, మేయర్ పీలా శ్రీనివాస్, ఎంపీఎం భరత్, ఎంఎస్ఎంఈ చైర్మన్ గండి బాబ్జీ, జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరేంద్ర ప్రసాద్ పాల్గొన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అమరావతిలో నిర్వహించిన పరిశ్రమల ప్రోత్సాహక సమావేశాన్ని వీడియో ద్వారా వీక్షించిన అనంతరం మంత్రులు పెదగంట్యాడ, పెందుర్తి, ముడ్సల్లవ్వ, గోపాలపట్నం తదితర ఏపీఐఐసి ప్రాంతాల్లో 700 కోట్లతో కోట్ల వ్యయంతో నిర్మించిన 7 ఎంఎస్ఎంఈ పార్కులను ప్రారంభించారు. ఈ రోజు రాష్ట్రంలో 50 ఎంఎస్ఎంఈ పార్కులను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రారంభించడం జరిగిందని అన్నారు. పరిశ్రమల ద్వారా వేలాది మందికి ఉపాధి అవకాశాలు కలుగుతాయని చెప్పారు. 70% ప్రైవేటు పెట్టుబడులు, 30% ప్రభుత్వ భాగస్వామ్యంతో ఈ పార్కులు ఏర్పడుతున్నాయన్నారు. నవంబర్ 14-15 తేదీల్లో జరగబోయే సిఐఐ సదస్సులో దాదాపు 10 లక్షల కోట్ల పెట్టుబడులు రాబోతున్నాయని వెల్లడించారు. యువత భవిష్యత్తు కోసం సుమారు 400 పరిశ్రమలతో అగ్రిమెంట్ చేసుకున్నానని అన్నారు. రేపు అంటే 14-15వ తారీఖు జరగబోయే పార్ట్నర్షిప్ సమ్మిట్ కి ఒక ప్రారంభంగా మీరు ఇది భావించండి. ఇవాళ ఏంటి అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఒక పాజిటివ్ మూవ్మెంట్ తీసుకుని రావాలనే ఉద్దేశంతో ఇవాళ ఏపీఐఐసి ఆల్మోస్ట్ 87 లొకేషన్స్లో అనేక ప్రాజెక్ట్స్, ఇండస్ట్రియల్ పార్క్స్, ఎంఎస్ఎంఈ పార్క్స్ ఇవాళ ప్రారంభించడం ముఖ్యమంత్రి గారు జరిగింది. అండ్ దీని వెనకాల ఉద్దేశం ఏంటంటే సొంత సత్తా ఉన్న పెద్ద కంపెనీలకి వాళ్ళకి ల్యాండ్ ఇస్తే వాళ్ళే బిల్డ్ చేసి ఉద్యోగ కల్పన, అక్కడ ఎకనామిక్ యాక్టివిటీ చేస్తారు. కానీ చిన్న వ్యాపారస్తులకి వాళ్ళు సొంతంగా ఒక ఫెసిలిటీ చేసుకోవాలంటే వాళ్ళకి కామన్ ఎక్స్పెండిచర్ చాలా ఎక్కువ అయిపోతుంది. రోడ్లు పెట్టుకోవాలన్నా, డ్రైనేజ్ అన్నా, వేస్ట్ అన్నా. సో వాటికి ఏంటి అంటే 2 రకాలు. ఒకటి మన వెనకాల ఉన్న ఈ ఫ్లాటెడ్ ఫ్యాక్టరీ కాంప్లెక్స్ లాగా స్టీల్ షెడ్యూల్తో చిన్న యూనిట్లు ఒక డెవలపర్ చేస్తారు, ఒక్కొక్క యూనిట్ రెంట్కి ఇస్తారు. 2 ఏంటి అంటే కొంత పెద్ద అయినప్పుడు ఇండస్ట్రియల్ పార్క్స్లో ఇప్పుడు ఇవాళ 63 ఎకరాలతో ప్రారంభించారు. దాంట్లో వాళ్ళకి 45 ప్లాట్లు, 6 ఎకరము చిన్న బిజినెసెస్ అంటే మరీ 50 లక్షల కోట్ల రూపాయలు కాకుండా ఒక 10 కోట్లు, 20 కోట్లు వ్యాపారం చేసే బిజినెస్లకి అక్కడ కూడా వాళ్ళ ల్యాండ్ కేటాయించడం జరుగుతుంది. సో అన్ని రకాల వ్యాపారస్తుల్ని మనం ప్రోత్సహిస్తాం. 1.22 ఎకరాల్లో
సుమారు 8.6 కోట్లతో మరి ఈ రోజున ఎంఎస్ఎంఈ పార్క్ ఫ్లాటర్ ఫ్యాక్టరీ కాంప్లెక్స్ అనేది నిర్మిస్తా ఉన్నారు. సుమారు 28,000 చదరపు గజాల్లో 29 షాపులు కానీ షెడ్లు కానీ నిర్మించి ఇక్కడ ప్లగ్ అండ్ ప్లే విధానంలో మరి చిన్న సూక్ష్మ పరిశ్రమలు ప్రోత్సహించే విధంగా ఇక్కడ స్థాపించడం జరిగింది. సుమారు 175 కాన్స్టిట్యున్సీల్లో కూడా ఎంఎస్ఎంఈ పార్క్స్ అనేవి నిర్మించడం జరుగుతుంది. అందులో సుమారు 1,00,000 మంది వరకు ఉపాధి కలిగించే పరిస్థితి కల్పి. ఢిల్లీలోని ఎర్రకోట వద్ద సోమవారం రాత్రి జరిగిన బాంబు పేలుళ్లతో పోలీసులు అలర్ట్ అయ్యారు. ఈ నేపథ్యంలో మంగళవారం సాయంత్రం మరిపాలెం గోపాలపట్నం రైల్వే స్టేషన్లో ఆర్పీఎఫ్, జీఆర్పీ, సివిల్ పోలీస్ బలగాలు కార్టన్ సెర్చ్ నిర్వహించాయి. ప్రయాణికుల బ్యాగులు, వెయిటింగ్ రూమ్స్ ను తనిఖీలు చేశారు. అనుమానితుల నుంచి వివరాలు సేకరించారు. ప్రయాణికులను ప్రశ్నించడంతో పాటు ప్లాట్ఫామ్ పై ఉన్న వారి వస్తువులను కూడా తనిఖీలు చేశారు. పాసింజర్ రైల్లోకి ప్రవేశించి ప్రయాణికులను అప్రమత్తం చేశారు. ఈ సందర్భంగా మరిపాలెం ఆర్పీఎఫ్ సిఐ అనిల్ కుమార్ సింగ్ మాట్లాడుతూ పై అధికారుల ఆదేశాల మేరకు అప్రమత్తమై తనిఖీలు చేపట్టినట్లు పేర్కొన్నారు. అనుమానాస్పద వస్తువులు, అనుమానాస్పదంగా తిరుగుతున్న వ్యక్తులు కనిపిస్తే సమాచారం అందించాలన్నారు. ప్రజల భద్రతే లక్ష్యంగా పనిచేస్తున్నామని సిఐ చెప్పారు. సెక్యూరిటీ దృష్ట్యా ఆర్పీఎఫ్ మరిపాలెం మరియు లోకల్ పోలీస్ గోపాలపట్నం వారు ఈ భద్రత కోసమని చెక్ ఇన్ చేయడం జరుగుతున్నది. పాసెస్ ఎవరికి ఉన్నారో మాకు సహకరించాలని కోరుతున్నాము. పాసెంజర్ శాఖ భద్రతా దృష్ట్యా ఆర్పీఎఫ్ మరిపాలెం వాళ్ళు, గోపాలపట్నం లోకల్ పోలీసు వారు. రైతులు, అధికారులు, చక్కెర కర్మాగారాల యాజమాన్యాలతో కలెక్టర్ సమావేశం. చక్కెర కర్మాగారాలను ఆధునీకరించాలి. చెరుకు హార్వెస్టింగ్ కోసం ప్రత్యేక ప్రణాళికలు రూపొందించాలి. హార్వెస్టింగ్ అయిన చెరుకు వెంటనే ఫ్యాక్టరీకి చేర్చి తూకం వేసేలా చూడాలి. ఫ్యాక్టరీ జోన్, నాన్ జోన్ అంటూ వ్యత్యాసం చూపకుండా రైతులందరికీ ఒకే ధర చెల్లించాలి. మద్దతు ధర, రవాణా ఛార్జీల విషయంలో రైతులు, కంపెనీలు ఎవరూ నష్టపోకుండా చూడాలి. యంత్రాల ద్వారా నరికే చెరుకు సహేతుకంగా ఉండాలి. చెరుకు రైతుకు గిట్టుబాటు అయ్యేలా చక్కెర కర్మాగారాల యాజమాన్యాలు మద్దతు ధర నిర్ణయించాలని జిల్లా కలెక్టర్ పి ప్రావీణ్య అన్నారు. మంగళవారం సంగారెడ్డి కలెక్టరేట్లో చక్కెర కర్మాగారాల ప్రతినిధులు, రైతు సంఘాల ప్రతినిధులు, షుగర్ కేన్ ఇన్స్పెక్టర్, జిల్లా అదనపు కలెక్టర్ మాధురి, సిడిసి చైర్మన్ రామరెడ్డి తదితరులతో కలిసి ప్రస్తుత సీజన్లో చెరుకు క్రషింగ్ మద్దతు ధర నిర్ణయించడంతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. జాయింట్ కలెక్టర్ ఏసీ రెవెన్యూ గారికి, అలానే ఏసీసీ గారికి, సిడిసి చైర్మన్స్ రామరెడ్డి గారికి, మొబైల్ గారికి, డిఓ గారికి అండ్ షుగర్ కేన్ ఫ్యాక్టరీ ఓనర్స్ ముగ్గురికి అండ్ ఇక్కడ పార్టిసిపేట్ చేస్తున్న రైతు సంఘాల నుంచి రైతులందరికీ కూడా గుడ్ ఆఫ్టర్నూన్. బాధించారు డిబేట్ లాగే మీ పాయింట్స్ మీరు చెప్పారు. వాళ్ళకున్న కష్టాలు, వాళ్ళ ఇష్యూస్ కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. దీంట్లో చూస్తే 2 రకాలుగా మనము ఉన్న ఇష్యూస్ని క్లాసిఫై చేసుకోవచ్చు. ఒకటేమో రేట్, రెండోది మనము ఏదైతే ప్రాసెస్ ఫాలో అవుతున్నామో అది హార్వెస్టింగ్ అవ్వచ్చు, దాని తర్వాత ప్రాసెసింగ్లో అవ్వచ్చు. ఇది మొత్తం ప్రాసెస్లో జరుగుతున్న ఇష్యూస్ ఉంటుంది. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మై రిక్వెస్ట్ ఏసీబీ గారు మ్యాపింగ్ అనేది కరెక్ట్గా చూసుకోండి. ఫ్రీ జోన్ వాళ్ళని అవసరమైతే మా మండల అగ్రికల్చర్ ఆఫీసర్స్ ద్వారా వాళ్ళకి ఈ విషయం అనేది కమ్యూనికేట్ చేయడంలో ఇక్కడ కూడా దేర్ షుడ్ నాట్ బి ఎనీ గ్యాప్. సెకండ్, గ్యాప్ ఇన్ హార్వెస్టింగ్ షెడ్యూల్. రెండోది హార్వెస్టర్స్తో మీటింగ్ అనేది ఎట్లయితే ప్యాడీ కోసం పెడుతున్నామో కేన్కి కూడా మీరు ఒకసారి 2-3 మండల్స్లోనే ఎక్కడైతే కాన్సన్ట్రేషన్ ఉందో అక్కడ హార్వెస్టర్స్తో మీటింగ్ పెట్టి సో దట్ తరుగు తక్కువ వచ్చేలాగా అండ్ మనకి లాస్ అనేది తక్కువ వచ్చేలాగా వాళ్ళకు టెక్నికల్గా ఏవైతే చేయగలుగుతామో ఆ మీటింగ్ ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ తహసీల్దార్స్, మండల అగ్రికల్చర్ ఆఫీసర్స్ ఈ 3-4 మండల్స్లో ఆ ఆస్పెక్ట్లో హార్వెస్టర్స్తో మీటింగ్ పెట్టండి. హార్వెస్టింగ్ షెడ్యూల్ అనేది కూడా కరెక్ట్గా ఇవ్వండి సో దట్ ఎక్కడ కూడా వెయిటింగ్ అనేది ఫ్యాక్టరీస్ దగ్గర వెయిటింగ్ అనేది ఉండద్దు రైతులకి. దానివల్ల వాళ్ళకి జస్ట్ మనకి ప్యాడీ కానీ ఇట్లాంటి వాటిలో అయితే లాస్ అనేది ఉండదు. కానీ ఈ ఆస్పెక్ట్లో టైంతో లింక్ అయిన లాస్ ఉంది కాబట్టి ఈ లాస్ మనం తగ్గించడానికి ప్రాసెస్లో ఇంప్రూవ్మెంట్. సో ఈ ఆస్పెక్ట్లో ఫ్యాక్టరీస్ నుంచి కూడా మా రిక్వెస్ట్ ఏమంటే మీరు హార్వెస్టింగ్ షెడ్యూల్స్ స్ట్రిక్ట్గా ఫాలో అవ్వండి. దాంట్లో ఎక్కడ కూడా మీరు ఒక టైంకి ఈ విలేజ్లో ఇక్కడ హార్వెస్టింగ్ జరుగుతుంది అంటే ఆ విలేజ్ వాళ్ళకి వాళ్ళు వచ్చినప్పుడు ప్రయారిటీగా 24 hours ఇస్ అ వెరీ లాంగ్ టైం. మీరు 24 అంటున్నారు కానీ మీకు 6 hours లాస్ ఉంటుంది కాబట్టి విత్ ఇన్ 12 hours కంపల్సరీ వచ్చిన ప్రాబ్లం మీరు తీసుకోవాల్సింది.
జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో యూసఫ్గూడ డివిజన్లో దొంగ ఓట్లను వేయడానికి చూస్తున్న కాంగ్రెస్ నాయకులను గురించి అడ్డుకున్న నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి. అభ్యర్థిని మాగంటి సునీత గోపీనాథ్ని పోలింగ్ స్టేషన్లోకి ఒక మహిళని చూడకుండా పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేయగా పోలీసులు దౌర్జన్యంగా కాంగ్రెస్ గుండాల వైపు పోలీసులు మద్దతుగా ఇస్తున్నారని పోలీసులపై పెద్దిరెడ్డి సుదర్శన్ రెడ్డి మండిపడ్డారు. హాస్పిటల్లో సెల్ ఫోన్ దొంగ. హాస్పిటల్లో ఓ వార్డులోకి చొరబడి రోగుల బెడ్ వద్దకు వెళ్లి సెల్ ఫోన్ చోరీ చేస్తున్న దొంగ. సీసీ ఫుటేజ్లో చోరీ దృశ్యాలు నమోదు కావడంతో బయటపడిన దొంగతనం. ఆంధ్రప్రదేశ్ అల్లూరి సీతారామరాజు జిల్లాలో అరకు వ్యాలీ హాస్పిటల్లో ఈ ఘటన చోటు చేసుకుంది. హాస్పిటల్లో భద్రతా లోపాలను స్పష్టంగా ఈ ఘటన బయటపెట్టింది. వాడు క్యాజువాలిటీ ఎంట్రన్స్ నుంచి రావడమే డైరెక్ట్ సెల్లర్కి వెళ్ళేది. ఏ మంచం కాదు, డైరెక్ట్ గా రావడం ఎంటర్ అయ్యి వెళ్ళిపోయాడు సర్దర్కి. పేషెంట్ అయితే కాదు, వస్తున్నాడు. అది ఇప్పుడు చూడు అంతే డైరెక్ట్ గా సర్దర్కి ఇటు అటు చూస్తున్నాడు. ఎవరైనా కేసు తాడితే తప్పించుకున్నాడు, దగ్గర కప్పుకున్నాడు. పోలుస్తారేమో అది ఇటు తీసాడు కదా, ఇటు తిరిగాడు కదా. చూడు చూడు ఎంత నెమ్మదిగా చూడండి. ఇదే పని కావాలండి. అదే అదే చూడండి ఎలా తీసేస్తున్నాడు. ఛార్జింగ్ పెట్టింది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం.